హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి సాటర్డే అండ్ ద డే ఈస్ 24th February. ఇంకొక 2 డేస్లో అహాన్ బాబు బర్త్డే ఉంది. నాకైతే కొంచెం యాంగ్జైటీగా ఉంది. అంటే అప్పుడే 2 years అయిపోయినాయా అనిపిస్తుంది. అండ్ ఈ రోజు నుంచి అయితే నేను వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ అవి నాకు కూడా మెమరీగా ఉంటాయి. అంటే ఎవరెవరు వస్తున్నారు, మేము ఎలా సెలబ్రేట్ చేసాం, తర్వాత చూసుకోవడానికి ఒక మెమరీగా ఉంటుందని చెప్పి ఈ వీడియోస్ అయితే నేను వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఐ థింక్ వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఈ రోజు నుంచి. అది ఎలా అప్లోడ్ చేస్తానో నాకు కూడా తెలియదు. అలాంగ్ విత్ షార్ట్స్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఐ గాట్ రెడీ అండ్ ఈరోజు అయితే సాటర్డే కదా. నేనైతే సాటర్డే ఇంతకుముందు ఒక పూజ చేసేదాన్ని, 7 శనివారాల పూజ అని చెప్పి 7 weeks పూజ అది. అండ్ ఈరోజైతే ఇదే ఫస్ట్ వీక్ స్టార్ట్ చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఈ పూజ ఎలా చేస్తానో కావాలంటే నేను ఎప్పుడైనా మీకు వీడియోలో చూపిస్తాను. బట్ ఈ పూజ అయితే నేను ఈ వీక్ స్టార్ట్ చేస్తున్నాను. కంటిన్యూస్గా 7 weeks చేస్తాము. అని మనకి పీరియడ్స్ వస్తే స్టాప్ చేసి తర్వాత అయితే కంటిన్యూ చేస్తాము. టోటల్ 8 weeks చేస్తామన్నమాట వెంకటేశ్వర స్వామికి. సో ఆ పూజ అయితే నేను కంటిన్యూ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈ డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా జరుగుతుంది అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పూజ ఉంది మా పక్కన వాళ్ళ ఇంట్లో. సో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారనమాట. అందుకే పూజ చేసుకొని వెంటనే అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాను బుట్ట తీసుకోవడానికి. అండ్ దెన్ వీఆర్ ఈటింగ్ దిస్. వెళ్ళి చూపించి ఎలా కొడుతున్నావు భజన. భజన ఎలా చేస్తున్నావు అహాన్? అహాన్ ఒకసారి చూపించవా? కన్నయ్య చూపించవా భజన ఎలా చేస్తున్నావు? ఈరోజు ఏంటో క్లైమేట్ అస్సలు ఎండలేదు. ఏంటో లైట్గా రెయినీగా అలా అనిపిస్తుంది అనమాట క్లైమేట్ ఇక్కడ హైదరాబాద్లో. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ సత్యనారాయణ స్వామి వ్రతానికి పిలిచారని చెప్పి. సోయా వాళ్ళు లంచ్ కూడా ఇన్వైట్ చేశారనమాట మా ఆపోజిట్ ఫ్లాట్లో వాళ్ళు. శివ అండ్ అహాన్ అయితే శివ అంత కంఫర్టబుల్ కాదు రావడానికి. సో దానికోసం అయితే నేను ఇక్కడ కుక్ చేస్తున్నాను. ఒకటేమో పెసరపప్పు చారు అండ్ ఇంకొకటి ఫ్రై ఉండాలి కాబట్టి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. సో దట్ అహాన్ కూడా ఈజీగా తింటాడు. వాడేమి బయటకు వెళ్ళి పెద్ద తినేసేవాడు కాదు కాబట్టి వాడి కోసం ఇంట్లో నేనైతే పెట్టాలనుకోను అలాగా. సో అందుకే వాడి కోసం అయితే ప్రిపేర్ చేయాలి. సో శివ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో లంచ్ ప్రిపరేషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ఇప్పుడు దొండకాయలు అయితే ఇలా లాస్ట్ తీసి కట్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే ఇది నేను మిషన్లో వేసేస్తాను అనమాట. ఎందుకంటే దీన్ని ఇంత చిన్నగా కట్ చేయడం అవన్నీ నాకు టైం వేస్ట్ ప్రాసెస్లో అనిపిస్తుంది. సో దట్ కొంచెం టైం సేవింగ్ కోసం అని చెప్పి నేనైతే ఇవి మిషన్లో వేసేస్తాను అనమాట. అండ్ చాలా సేవియర్ అనమాట. దొండకాయలకు కానీ ఉల్లిపాయలకు కానీ చాలా టైం వేస్ట్ చేసేదాన్ని ఇంతకుముందు. కానీ ఇది వచ్చాక దీంట్లో వేసేస్తాను. సో దట్ 2 minutesలో అయిపోతుంది. కాకపోతే ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్లేట్స్ కట్ అయిపోయి నాకు చాలాసార్లు కాదు ఒక్కసారి అయితే బ్లడ్ చాలా వచ్చింది అనమాట. ఫస్ట్లో చాలా పదునుగా ఉంటాయి కదా. సో ఇది అంతా మీగడ. యాక్చువల్లీ మనం పాల మీద వస్తుంది కదా, ఆ మీగడైతే తీస్తాను. బికాజ్ అహన్ కోసం నేనైతే నెయ్యి ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే. మాకు పాలు పోసే అబ్బాయి చాలా మంచిగా పోస్తాడు. అండ్ లీటర్ వచ్చేసి 70 తీసుకుంటాడు. అండ్ హైదరాబాద్లో అయితే చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ ఆ అబ్బాయి మాకు ఎప్పటి నుంచో మంచిగా పోస్తున్నాడు. సో ఇప్పుడు ఇది అయితే నేను పెరుగు కింద తోడు పెడతాను. అండ్ నెక్స్ట్ మా అమ్మ వస్తుంది కదా, సో నెయ్యి అయితే ప్రిపేర్ చేపిద్దామని చెప్పి. నౌ ద టైమ్ ఈస్ 1:45 అండ్ వంట అయితే అవ్వలేదు, ఇంకా అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో మనకి 2కి అయితే వర్క్ ఉంది ఈరోజు. 2 to 11 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. సో